బిగ్ అప్డేట్ మనకంతోంది. ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి డీకోడ్ చేస్తున్నారు అధికారులు. ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్ట్ కేసులో తొలి అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. పుల్వామాకి చెందిన తారిక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు పుల్వామాకి చెందిన ఉమర్దిగా గుర్తించారు. ఈ ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిన్న బ్లాక్ మాస్క్ తో కారులో ఉన్నది ఈ డాక్టర్ ఉమరేనా? అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్లాస్ట్ కి అమోనియం నైట్రేట్ ని వినియోగించినట్లుగా మొదటి నుండి కూడా అనుమానం వ్యక్తమవుతోంది. దేశ ప్రజలంతా అనుమానం వ్యక్తం చేసినట్టుగానే ఉగ్రదాడి కోణంలోనే విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. సంస్థలు ఫరీదాబాద్ లో పట్టుబడిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు లింక్ ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల పట్టుబడిన డాక్టర్ ముజ్జమిల్, డాక్టర్ ఆదిల్ వారి నుంచి భారీగా ఐఈడీ పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. 2500 కేజీల అమోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరితో ఇప్పుడు ఆ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఉమర్ కి లింకులు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. డాక్టర్ ఉమర్ కూడా అమోనియం నైట్రేట్ తో కారులో ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనా స్థలంలో రాత్రి నుంచి ఫోరెన్సిక్ టీం అధికారులు కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. బ్లాస్ట్ సైట్ దగ్గర నిందితుడి డిఎన్ఏ నమూనాల్ని సేకరించారు. డిఎన్ఏ పరీక్ష జరిపి అది డాక్టర్ ఉమరా కాదా లేదా ఇంకెవరైనానా ఈ విషయాన్ని కూడా అధికారులు తేల్చనున్నారు. ఎర్రకోట కారు పేలుడు ఘటనపై ఈ రోజు కేంద్ర హోంమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. భద్రతా సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు అమిత్ షా. సమావేశంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ పాల్గొంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, అంతర్గత భద్రతకి సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కారు పేలుడు ఘటనపై ప్రాథమిక దర్యాప్తు వివరాలను అమిత్ షాకి అధికారులు వివరిస్తారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉంది. దేశం మొత్తం కూడా ఉలిక్కిపడింది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఢిల్లీ కారు భారీ పేలుడులో 9 మంది చనిపోయారు, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర I-20 కారులో ఈ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. కారు రూట్ కి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లని పరిశీలిస్తున్నారు. దర్యాగంజ్ వైపు 100 సీసీటీవీ ఫుటేజ్ లని ట్రేస్ చేస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు. పేలుడు ధాటికి 22 వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి, తుక్కతుక్కైపోయాయి. పేలుడు తీవ్రతకి సమీపంలో ఉన్న షాపులు కూడా ధ్వంసమైపోయాయంటే ఎంత భారీ స్థాయిలో పేలుడు సంభవించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. నిన్న సాయంత్రం 6:52 సమయంలో ఈ పేలుడు జరిగింది. ఇది ఉదయం బ్లాస్ట్ సైట్ దగ్గర పరిస్థితి. మీరు టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అదే ప్రాంతంలో కదా తమ వారిని కోల్పోయామని చెప్పి వాళ్ళు దుఃఖిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. తమ వారిని కోల్పోయిన బాధలో వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి బాధ వర్ణనాతీతం. ఢిల్లీ బ్లాస్ట్ దగ్గర బీతావాహక వాతావరణం కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది దానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తున్నారు. గోపికృష్ణ, మరొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం వింటున్నాము. ఆత్మాహుతి దాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ పోలీసులు FIR కూడా నమోదు చేశారు. అది కూడా బ్లాస్ట్ కి సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించిన సెక్షన్స్ ని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. FIR లో ఏం పేర్కొన్నారు? UAPA చట్టం కింద ఈ ఎర్రకోట కారు పేలుడు ఘటన పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే అక్రమంగా పేలుడు పదార్థాలకు సంబంధించిన యాక్ట్, అలాగే ఇటు భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎంక్వైరీ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో కీలకమైన అంశం ఏంటంటే ఈ కారు పేలుడు ఘటనకి ఉగ్ర కుట్ర కోణం ఉందా అన్న కోణంలో ఆత్మాహుతి దాడిగా దీన్ని
దీన్ని పోలీసులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ భావిస్తున్నాయి. దర్యాప్తు బృందాలన్నీ కూడా ఈ ఆత్మాహుతి దాడి ఉగ్రదాడి కుట్ర కోణంలోనే ఈ కేసుకు సంబంధించి ఈ పేలుడు ఘటనకు సంబంధించిన ఎంక్వైరీని సాగిస్తున్న పరిస్థితి ఉంది. కారులో I-20 కారులో భారీగా పేలుడు పదార్థాలు ముఖ్యంగా అమోనియం నైట్రేట్ అలాగే ఫ్యూయల్ ఆయిల్ అలాగే ఇటు పేలుడు డిటోనేటర్లను అమర్చి ఈ పేలుడుకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు FSL సేకరించిన ఆధారాల్లో అమోనియం నైట్రేట్ ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫరీదాబాద్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే అతను పరారీలో ఉన్నాడు. ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్న అంశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇటు ఫరీదాబాద్ పోలీసులు ఇటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఫరీదాబాద్లో సుమారు 290 కిలోల అమోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ప్రస్తుతం హర్యానా ఫరీదాబాద్ పోలీసుల్ని జమ్మూ కాశ్మీర్ పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. వారి దగ్గర దొరికిన అమోనియం నైట్రేట్ సంబంధించిన శాంపిల్స్ వాటి వివరాలని తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. సో కారు పేలుడు ఘటనలో అనేక ముఖ్యమైన ఆధారాలని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సేకరిస్తున్నారు. CCTV ఫుటేజ్తో పాటుగా ఇప్పటికే FSL నివేదిక మధ్యాహ్నం 12 గంటలకల్లా కూడా FSL ప్రాథమిక నివేదిక వస్తుంది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉదయం 9:30 గంటలకి ఇటు భద్రతా అధికారులతో ఢిల్లీ పోలీస్ కమిషనర్తో అలాగే IB చీఫ్ అలాగే ఎందుకంటే ఇది IB ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్న చర్చ కూడా జరుగుతుంది కాబట్టి సో వారితో పాటుగా ఈ దర్యాప్తు సంస్థలు SPG NSGతో పాటుగా FSL అలాగే ఇటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వీరందరితో కూడా ముఖ్యంగా సేకరించిన ప్రాథమిక దర్యాప్తు ఆధారాలని అమిత్ షా తెలుసుకోవడం జరుగుతుంది. అనంతరం ఈరోజు ఈ కార్ బ్లాస్ట్కి సంబంధించిన ఘటనకి కారకులు ఎవరు, దేనివల్ల ఈ పేలుడు జరిగింది, వీటన్నిటికి సంబంధించిన కీలక విషయాలన్నీ కూడా వెలుగులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఇటు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు ఫరీదాబాద్ పోలీసులు ముఖ్యంగా ఉమర్ మొహమ్మద్ ముఖ్యంగా ఈ టోల్ ప్లాజా వద్ద బదర్పూల్ టోల్ ప్లాజా వద్ద ఈ I-20 కార్ ప్రయాణిస్తున్నప్పుడు ఉన్న CC ఫుటేజ్ వెలుగులోకి రావడం జరిగింది. అతను మాస్క్ ధరించి ఉన్నాడు. సో ముఖ్యంగా ఆత్మాహుతి దాడిగా తనని తాను పేల్చుకుంటూ పేలుడికి ముఖ్యంగా ఈ కారు పేలిపోయింది కాబట్టి సో ఆత్మాహుతి దాడిగా ఫిదైన్ అటాక్గా దీన్ని భావిస్తున్నారు కాబట్టి సో కారులో మరణించిన వ్యక్తి DNA శాంపిల్స్ పరీక్షించిన తర్వాత ఆ DNA ఎవరిదనేది తేలిన తర్వాత కారులో ఉన్న వ్యక్తి ఉమర్ మొహమ్మదా కాదా అనేది ముఖ్యంగా FSL బృందం కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో దాని ఆధారంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్ లష్కర్-e-తోయిబా హిజ్బుల్ ముజాహిదీన్ ఇటువంటి ఉగ్ర సంస్థల స్థావరాలని భారత సైన్యం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో సమూలంగా ఇటు నేలమట్టం చేసిన పరిస్థితి. సో దానికి ప్రతీకారంగా ఈ ఘటనకు పాల్పడ్డారా, ఇంకా దేశంలో ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఈ అమోనియం నైట్రేట్ 1000 కిలోల అమోనియం నైట్రేట్ భారత్లోకి వచ్చినట్లుగా గుర్తిస్తున్నారు. ఇటు వైట్ కాలర్ నేరస్తులుగా ముఖ్యంగా విద్యార్థులు అలాగే వైద్యులు ఇతర ఎవరికి అనుమానం రాని రీతిలో వీరందరితో పాటుగా ఉగ్ర సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపంలో విద్య కోసం అని చెప్తూ ఫండ్స్ను రేస్ చేస్తూ పెద్ద ఎత్తున అమోనియం నైట్రేట్ సహా పేలుడు పదార్థాలని డిటోనేటర్స్ని వీటన్నిటిని కొనుగోలు చేస్తూ బ్లాస్ట్లకి కుట్ర చేసినట్లుగా ఇప్పటికే ఒక భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఫరీదాబాద్ యూపీ పోలీసులతో సంయుక్త ఆపరేషన్లో భాగంగా 2900 కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. సో ఇంకా ఈ ముఖ్యంగా ఈ పేలుడు దానికి సంబంధించిందేనా అన్న కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది సాగుతుంది. సో ఉమర్ మొహమ్మద్ లింక్స్కి సంబంధించిన కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. అలాగే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులున్న అంశాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రస్తుతం ఉగ్రవాదుల అనుమానితులు ఎవరైతే అరెస్ట్ చేశారో వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఢిల్లీలో కూడా వివిధ ప్రాంతాల్లో CCTV ఫుటేజ్లో చూసిన అనుమానితులందరినీ కూడా 13 మందిని ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్నవారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఈ ఘటన తర్వాత హై అలర్ట్ కొనసాగుతుంది. ఇటు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ విభాగం కూడా అన్ని విమానాశ్రయాలకు అప్రమత్తం చేయడం జరిగింది. తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలి. అలాగే గూడ్స్ కార్గో విమానాల్లో IED ఎక్స్ప్లోజివ్స్ లాంటి వస్తువులు ఏమన్నా తరలిస్తున్నారు అనేది ఫిజికల్గా తనిఖీలు చేయాలి వచ్చే 3 రోజుల పాటు అని చెప్పి ఒక ఉత్తర్వులను కూడా ఇటు సివిల్ ఏవియేషన్ విభాగానికి సంబంధించిన సెక్యూరిటీ వింగ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పోలీసులకి అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ముఖ్యంగా విమాన భద్రతా విభాగాలకి సమాచారం ఇవ్వడం జరిగింది. 27 పాయింట్లతో సెక్యూరిటీ చెక్స్ ముమ్మరంగా నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పట్నా, లక్నో ఈ విధంగా శ్రీనగర్ అనేక కీలక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది ఈ పేలుడు ఘటన తర్వాత. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియా, హై సెక్యూర్ జోన్ ఏరియా. ఢిల్లీకి
దేశ రాజధానికి సింబాలిక్గా ఉండే ఎర్రకోట ప్రాంగణం, ఓ పక్క జమా మసీద్, అలాగే మరో పక్క జైన్ మందిర్, ఇటు గురుద్వారా, ఇటు చాందీ చౌక్ మార్కెట్, ఈ విధంగా ఇటువంటి రద్దీ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ పేలుడుకి ముఖ్యంగా ఎట్లా ప్లాన్ చేశారు, దీని వెనుక ఎవరున్నారు అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నానికి ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు ఇటు అమిత్ షా రివ్యూ తర్వాత అలాగే ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా ఆత్మాహుతి దాడి ద్వారా ఈ పేలుడుకి పాల్పడ్డారా లేక ఇంకే కారణాలు, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ మధ్యాహ్నం నాటికి ఈ ఎర్రకోట కారు పేలుడు ఘటనకు సంబంధించి వెలుగులోకి రాబోతున్నాయి. రైట్ గోపికృష్ణ, మధ్యాహ్నానికి పూర్తి వివరాలు మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. వైట్ కాలర్స్ జాబ్ చేస్తూ డాక్టర్గా ఉంటూ ఎవరికి అనుమానం రాదు, కానీ వీళ్ళు టెర్రర్ మాడ్యూల్కి సంబంధించిన వాళ్ళుగా, టెర్రరిస్టులకి సంబంధించి లింక్స్ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మాహుతి దాడి వైపే, ఉగ్రదాడి వైపే ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోంది. మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. రాత్రి బ్లాస్ట్ జరిగిన తర్వాత సైట్ దగ్గర ప్రత్యేకంగా లైట్స్తో ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ తనిఖీలు చేపట్టింది. ఈ లైట్స్ ద్వారా బ్లాస్ట్లో వాడింది ఎలాంటి పదార్థాలో ఈజీగా కనిపెట్టగలరు. రాత్రి అధికారులు ఈ లైట్లతో తనిఖీలు నిర్వహించిన తర్వాత అమోనియం నైట్రేట్ వాడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి వెళ్లి వాళ్ళు ప్రత్యేకమైన లైట్స్తో చెక్ చేస్తూ ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రాత్రి జరిగినటువంటి తనిఖీలకు సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాము. ఏం వాడారు అసలు ఆ బ్లాస్ట్లో, ఏం జరిగింది, ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ అలాగే అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టిన దృశ్యం మనం టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అమోనియం నైట్రేటే వాడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.